రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ కార్యక్రమం కేవలం ఆర్భాటానికే తప్ప క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని ఆయన మండిపడ్డారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రభుత్వం వద్ద నిధులు లేవని, అధికారులకు దిశానిర్దేశం చేసే విధులు కూడా లేవని వివేకానంద్ విమర్శించారు. కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సంతృప్తి పరచడానికే అక్కడక్కడ ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టి ఫోటోలు తీసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉండడంతో మంత్రులు, ఎమ్మెల్యేలు గ్రామాల్లో తిరిగే పరిస్థితి లేదని ఆయన అన్నారు. ప్రజలు తమ సొంత డబ్బులతో కట్టుకున్న ఇళ్లకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెళ్లి రిబ్బన్ కట్ చేస్తున్నారని, ఇది సిగ్గుచేటని ఆయన వ్యాఖ్యానించారు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే చందంగా రేవంత్ రెడ్డి ఆయన ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నారు. నేడు కూడా ఢిల్లీకి మూటలు పంపేందుకు ముఖ్యమంత్రి అక్కడికి వెళ్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పాలన విఫలమైందని, మిత్రపక్షమైన సిపిఐ కూడా అర్థమైందని, స్వయంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలే పార్టీ మనుగడపై ఆందోళనలో ఉన్నారని కేపీ వివేకానంద్ పేర్కొన్నారు. మరి 99 రోజులు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికని ప్రారంభం చేసినారు. 99 రోజులను ప్రారంభిస్తే 9 రోజులకే బోర్ల పక్కన పడ్డారు. 99 రోజుల ప్రోగ్రామాన్ని స్టార్ట్ చేస్తే 9 రోజులకే పడకేసింది. ఈ యొక్క కార్యక్రమానికి అట్టహాసంగా ఎంతో ఆర్భాటంగా ప్రారంభం చేసినటువంటి కార్యక్రమానికి నిధులు లేవు, విధులు లేవు. ఈ యొక్క 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి ఒక విధి విధానాలంటూ లేవు. ఈరోజు దీనికి ఒక రూపాయి లేదు. కాబట్టి 9 రోజుల్లోనే ఘోరంగా మరి విఫలమైపోయి ఈరోజు మరి పరిస్థితి ఏర్పడ్డదంటే ఇదే పని. ఇది మొదటి కార్యక్రమం కాదు. 2.5 సంవత్సరాలుగా ఏ కార్యక్రమం తీసుకున్నా మరి అట్టర్ ఫ్లాప్గా ఘోరంగా విఫలమవుతూ వస్తుంది. అందుకే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వారి శాసనసభ్యులకే ముఖ్యమంత్రి గారిపైన నమ్మకం లేకుండా పోతా ఉన్నది. ఇప్పుడు 99 రోజుల యొక్క ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ఎట్లుందంటే అది గాలిలో మేడలు కట్టినట్టున్నది. అది ఎట్లుందంటే బెల్లం లేని భక్ష్యాలు తయారు చేసినట్టు ఉన్నది. కాబట్టే ఈరోజు ఎమ్మెల్యేలు కానీ ఎవరు కూడా గ్రామాల పోలేని పరిస్థితి ఉన్నది. ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా ఏదో తూతూ మంత్రంగా నామమాత్రం చేస్తున్నామా అంటే చేసినట్టు బ్యానర్ పెట్టుకొని అక్కడ ఫోటోలు పెట్టి ముఖ్యమంత్రి గారికి సంతృప్తి పరిచే కార్యక్రమం నడుస్తుంది తప్ప నిజంగా అది ఎలాంటి కార్యక్రమం జరుగుతలేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితి ఏ రకంగా ఉందంటే ఈరోజు ఎంత ఘోరమైన పరిస్థితి ఉందంటే ఇది ఊళ్ళలో గ్రామాలలో సొంత డబ్బులతో ఇల్లు కట్టుకుంటే ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంత్రులు పోయి రిబ్బన్ కట్టడానికి పోతున్నారు. వాళ్ళేమో ప్రజలు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. మాకేమో డబ్బులు వస్తాయేమని చెప్పేసి ఇల్లు కట్టుకుంటే ఇందిరా మిల్ల పేరే పైసలు వస్తాయేమనుకుంటే ఒక్క రూపాయి వేయట్లేదు. కానీ ప్రజలు సొంతంగా కట్టుకుని ఇళ్ళకి పోయి రిబ్బన్ కట్ చేస్తానికి మాత్రం ఈ మంత్రులు, ఎమ్మెల్యేలు లైన్ కడుతున్న సంగతి ఈ సందర్భం మనవి చేస్తూ ఉన్నాను. ప్రజలు పూర్తిగా ముఖ్యమంత్రి గారి నాయకత్వం పట్ల, ఈ ప్రభుత్వం పట్ల పూర్తిగా విశ్వాసం కోల్పోయింది. అందుకే వారి శాసనసభ్యులు కూడా వారికి అంటే మీటింగ్ అటెండ్ అయ్యేదానికి మరి సుముఖత వ్యక్తం చేస్తలేరు. మొన్న జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసేటువంటి సిపిఐ కూడా ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది, మాట నిలబెట్టుకోవడంలో మరి వెనుకపోయింది. కాబట్టి మేము కూడా వీళ్ళు వెంబడి ఉండలేమని చెప్పినటువంటి పరిస్థితి మనం చూసాం. కాబట్టి ఇంత ఘోరమైనటువంటి పరిస్థితుల్లో మరి ఈ యొక్క ప్రభుత్వం నడుస్తూ ఉన్నది. మరి రోజు రేపు కూడా తెలుగుగా మనకి లైన్ కడతారు. ఇక 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఇక ఎమ్మెల్యేలంతా కూడా అంటే కాంగ్రెస్ పార్టీని వీడి మరి తమ దారి తమ చూసుకుంటాను కూడా చాలామంది నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా తమ దారిని